చేవెళ్ల ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ ను ఎందుకు వీడారు? కాంగ్రెస్ పార్టీలోనే ఎందుకు చేరారు? దీనికి ఆయన వర్గం చెప్తున్న సమాధానం ఏంటి? ఆయన మనసులోని మాట ఏంటి? ఇప్పుడు చూద్దాం. చేవెళ్ల ప్రస్తుత ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడం చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి గత 5 ఏళ్లుగా ప్రభుత్వ నిధులతో పాటు తన సొంత నిధులను కూడా వెచ్చించి చేవెళ్ల ఎంపీగా ఎంతో అభివృద్ధి చేశారనే పేరుంది. ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరడంపై అనేక చర్చలు సాగుతుండగా నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా తాను పార్టీ మారినట్లు ఆయన అనుచరులకు తేటతెల్లం చేసినట్లు తెలిసింది. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, ఇప్పటికే చేవెళ్ల నియోజకవర్గానికి కొంత చేసిన తాను ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని నియోజకవర్గ నేతలతో మాట్లాడుతూ అన్నట్లు తెలిసింది. పాలమూరు చేవెళ్ల పథకానికి జాతీయ హోదా, మన్నెగూడ 4 వరుసల రోడ్డు పూర్తి, చేవెళ్లకు పరిశ్రమల రాక, ఇక్కడి యువతకు ఉద్యోగాలు లాంటివి తనకు ఎన్నో ఆశయాలున్నాయని ఆయన చెప్పుకున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ ఒక కార్యాచరణతో వెళుతోందని, అందుకే ఆ పార్టీలో ఉంటేనే మరింత సేవ చేయగలనని భావించారని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అనేది పేద, బలహీన, మైనారిటీ వర్గాలకు సేవ చేసే ఏకైక సెక్యులర్ పార్టీ అని గుర్తించి ఆ పార్టీ తరపున పోటీ చేయాలనుకున్నట్లు చెప్పారు.